మయన్మార్లో ఆదివారం జరిగిన తొలిదశ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్టు యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ప్రకటించుకుంది. ఎన్నికలు జరిగిన స్థానాల్లో 3/2 వంతులు దీనికే దక్కాయట. ఈ సైన్యం అనుకూల పార్టీ ప్రకటనను బట్టి జనవరి 11, 28 తేదీల్లో జరగబోయే మిగతా 2 దశల పోలింగ్లోనూ అదే ఘన విజయం సాధిస్తుందని, మొత్తం ఫలితాలు ఎప్పుడు వెలువడినా అవి పరోక్షంగా జుంటాకే జై కొడతాయని అర్థం. మయన్మార్ ఎన్నికల గురించి ఒక్కరూ మంచి మాట అనడం లేదు. ఎన్నికల పరిశీలకులను పంపడానికి ఆసియాన్ తిరస్కరిస్తే ఓ 4-5 దేశాలు మాత్రమే సరేనన్నాయి. జుంటాకు అండగా ఉంటున్న రష్యా, చైనాలు అధికారికంగానే ఎన్నికల పరిశీలకులను పంపాయి. భారత్ నుంచి కూడా పరిశీలకులు వచ్చారని ఆ దేశ సైనిక ప్రభుత్వం చెబుతుంటే అది పూర్తి ప్రైవేటు వ్యవహారమని మన ప్రభుత్వం తేల్చేసింది. అంత మాత్రాన భారత్ ఈ ఎన్నికలకు వ్యతిరేకమేమీ కాదు. ఎన్నికలకు అక్కడి సైనిక ప్రభుత్వం సిద్ధపడుతున్నప్పుడే ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ అడుగులు వేస్తున్నదంటూ భారత్ మెచ్చుకుంది. ఒక మాజీ సైనికాధికారి ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లడం వ్యక్తిగత హోదాలో జరిగిన ప్రభుత్వం అనుమతి లేనిదే సాధ్యం కాదు. సైనిక ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నప్పుడు ఇటువంటి విన్యాసాలు తప్పవు. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరుగుతాయని, ప్రజలు నచ్చిన వారిని ఎన్నుకోవచ్చునని, వారు ఎన్నుకున్న వారికే పాలన అప్పగిస్తామని దేశాన్ని గత 5 ఏళ్లుగా ఏలుతున్న సైనిక పాలకుడు అదే పనిగా హామీ ఇస్తున్నాడు. అపకీర్తికి దూరంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని అంటున్నాడు. దేశం అంతర్యుద్ధంలో మునిగినప్పుడు పట్టుబట్టి సైనిక ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది. బరిలో 57 పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు 6లో మాజీ సైనికాధికారులతో నిండిన యూఎస్డీపీ మాత్రమే ఘన విజయం సాధిస్తుందని ఈ పోలింగ్కు ముందే అక్కడి ప్రజలకు, మిగతా ప్రపంచానికి తెలుసు. ప్రజాస్వామ్యవాది, నోబెల్ విజేత ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధంలో ఉంచి పలు కేసుల్లో ఏళ్ల తరబడి శిక్షలు వేసి 2023లో ఆమె పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీని రద్దు చేసిన సైన్యం ప్రస్తుతం ఆ పార్టీ లేకుండా ఈ ఎన్నికల తతంగం నిర్వహిస్తోంది. కనుక మయన్మార్ ప్రజలకే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా వీటిపై నమ్మకం లేదు. ఎంతో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని మిగతా ప్రపంచమంతా మెచ్చుకున్న గత 5 ఏళ్ల నాటి ఎన్నికలను మయన్మార్ సైన్యం ఏడాదిలోనే తప్పుబట్టి ఘన విజయం సాధించిన సూకీని నిర్బంధంలోకి నెట్టింది. అప్పుడున్న పార్టీల్లో ఇప్పుడు సగం కూడా అక్కడ మిగల్లేదు. సూకీని అధికారం నుంచి దించివేసిన తర్వాత రేగిన అంతర్యుద్ధాన్ని నియంత్రించడం సైనిక ప్రభుత్వానికి సాధ్యపడడం లేదు. చైనా ఆర్థిక, ఆయుధ సాయంతో ఇప్పుడిప్పుడే కాస్తంత పైచేయి సాధిస్తున్న జుంటాకు పాశ్చాత్య ప్రపంచం నుంచి కాకుండా పొరుగు దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ఈ అబద్ధాల ఎన్నికలు ఉపకరిస్తాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న 3 బ్రదర్హుడ్ అలయన్స్ కూడా చైనా ఒత్తిడికి లొంగి తన అధీనంలో ఉన్న ప్రాంతాలను క్రమంగా వదులుకుంటోందని వార్తలు వస్తున్నాయి. అయినా రఖైన్, కరెన్, చిన్ తదితర రాష్ట్రాల్లో జుంటాకు ఇప్పటికీ పట్టులేదు. ఒక లెక్క ప్రకారం దేశంలో సగం మాత్రమే దాని అధీనంలో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం ముసుగులో తామే మళ్లీ అధికారంలోకి వస్తున్నందున తిరుగుబాటుదారులను అణచివేయడం సైనిక ప్రభుత్వానికి ఇకపై మరింత సులభం అవుతుంది. చట్టసభలో 4వ వంతు స్థానాలు తమ అధీనంలోనే ఉండేట్టుగా రాజ్యాంగాన్ని ఎప్పుడో తిరగరాసుకున్న సైన్యానికి తమకు వ్యతిరేకంగా తలెగరేసిన వారిని గద్దెదించేయడం ఏ క్షణమైనా సాధ్యమే. ఈ ఎన్నికలు దేశంలో శాంతిని ప్రతిష్ఠించబోవని, యుద్ధాన్ని తీవ్రతరం చేస్తాయని కేఎన్యూ వంటి సాయుధ గ్రూపులు విస్పష్టంగా చెబుతున్నాయి. 5 ఏళ్ల క్రితం సూకీ ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రజల భాగస్వామ్యంలో హస్తిమ శకాంతరం కనిపిస్తూనే ఉంది. ప్రజల సహకారం లేని అబద్ధపు ఎన్నికలు మరింత విధ్వంసాన్ని, వినాశనాన్ని సృష్టించిన చరిత్ర మయన్మార్ సైనిక పాలకులకు తెలియనిదేమీ కాదు.